మరి రోడ్డు బ్రిడ్జిలు కట్టడం జరిగింది. 59 రోడ్డు బ్రిడ్జిలు 329 రోడ్డు బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరిగింది. 58 పుత్తూరు బ్రిడ్జిలు కట్టడం జరిగింది. అంతేకాకుండా 500 భారత్ ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్కు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి 500 భారత్ ట్రైన్లు రికార్డు స్థాయిలో మన తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అదేవిధంగా 6 అమృత్ భారత్ ట్రైన్లు మన తెలంగాణలో ఈ రోజు నడుపుతా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణలో ఇప్పటి వరకు ట్రైన్స్ 100 ట్రైన్లు ఈ 10 సంవత్సరాలలో ప్రారంభం జరిగాయనే విషయాన్ని కూడా పని చేస్తా ఉన్నాం. ఈరోజు కాశీపేటలో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వరంగల్లో కోచి ఫ్యాక్టరీ కావాలన్న ఆందోళనలు జరిగాయి, ఉద్యమాలు జరిగాయి, బంధులు జరిగాయి, రాజకీయ పార్టీలు ఎంపీలు డిమాండ్ చేశారు. కానీ ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను, కాజీపేటలో కోచి ఫ్యాక్టరీ కాదు, రైల్వే ఇంజన్ల ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, మామూలు కోచ్లు కావు, వందే భారత్ కోచ్లు మన యొక్క వరంగల్లో రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరంలోనే ఆ యొక్క ఫ్యాక్టరీ మన కాజీపేటలో ప్రారంభం కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తా ఉన్నాయి. 7 బుల్లెట్ ట్రైన్లు అంటే 3 బుల్లెట్ ట్రైన్లు నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకి ఇచ్చారని ఈ సందర్భంగా మనం 7 దేశంలో వచ్చినాయి. మన ఎంపీ గారికి తెలుసు, మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లాస్ట్ బడ్జెట్ లో ప్రకటించాం. ఆ 7 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణకు వస్తా ఉన్నాయి. ఒక ట్రైను మరి బెంగళూరుకు 2 గంటలు వెళ్తాం. ట్రైన్లో కూర్చుంటే ఫ్లైట్ అవసరం లేదు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ స్టేషన్ లోనో లేకపోతే బుల్లెట్ ట్రైన్ కూర్చుంటే 2 గంటల్లో బెంగళూరుకి వెళ్తాం. అటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్ కు మంజూరు చేయడం. అంతేకాదు 2 గంటల 55 నిమిషాలు 2 గంటల 55 నిమిషాల్లో మన చెన్నైకి వెళ్ళేటువంటి మరి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతుంది. 2 గంటల 55 నిమిషాల్లో చేస్తాం. అంతేకాదు మరొక బుల్లెట్ ట్రైన్ 1 గంట 55 నిమిషాలు హైదరాబాద్ నుంచి పూణేకి వస్తుంది. హైదరాబాద్ నుంచి పూణే బాంబే కనెక్టివిటీ ఉంటుంది. చెన్నైకి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్ మన విజయవాడలో, అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ ను కూడా కనెక్టివిటీ చేసే విధంగా బుల్లెట్ ట్రైన్ వస్తా ఉంటుంది. మొత్తము 5 లక్షల కోట్ల రూపాయలు